నాగర్ కర్నూలు అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు మార్చడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సోనియా, రాహుల్ గాంధీలపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఎత్తులు కుయెత్తులు చేసినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు మంత్రి జూపల్లి. రెచ్చగొట్టే పనులు అలాగే ఇవి లేనిపోని విషయాలన్నీ తీసుకొని కేసు డైవర్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్రులు పెట్టుకుంటాం. అంటే మొత్తంగా అసలు ఆ స్కీమునే ఎత్తేయాలి, ఆ స్కీముని 100 రోజుల ఉపాధి పథకాన్ని ఎత్తేయాలనే ఆలోచన. దానికి మహాత్మా గాంధీ పేరుంది, మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అంటే మహాత్మా గాంధీ పేరుంది కాబట్టి ఆ పేరు చేయాలి, ఆ స్కీమ్ని ఎత్తేయాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నట్టే ఇది కోట్లాది ప్రజల పొట్ట కొట్టడమే, కోట్లాది మంది పేదవాళ్ళ పొట్ట కొట్టడం తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజున 10 సంవత్సరాలు దాటింది, 12 సంవత్సరాలు అయితే ఇదే ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రానికి ఒక్క నయా పైసా రాష్ట్ర ఆదాయం నుంచి కేంద్రానికి పన్నులు కడుతున్నాం, కానీ అదే నిష్పత్తిలో ఏ వాటా రాష్ట్రానికి రావాలో ఆ ఆదాయం రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఒకవైపు ఇవ్వకపోగా, మన ఆదాయాన్ని మనకు ఇవ్వకపోగా అక్కడ కట్ చేసుకుంటూ, జిఎస్టీ పేరు కట్ చేసుకుంటూ మళ్ళీ ఈ అదనంగా భారం మీరే భరించాలి ఉపాధి హామీలు అంటే ఎందుకంటే దుర్మార్గం లేదు. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఎన్ని ఎత్తులు కుయెత్తులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని కదలియలేరు. 100% ముమ్మాటికి వచ్చేటువంటి భవిష్యత్తులో అది ఏ ఎన్నికలైనా, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలైనా, రాబోయే జనరల్ ఎలక్షన్స్ అయినా, పార్లమెంట్ ఎలక్షన్ 100% కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడాన్ని ఎవరు కూడా ఆపలేరు.